ఈరోజు వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ యూనిట్ నెంబర్ 2 నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఓవల్ క్లస్టర్స్ సఫిక్సెస్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఓవల్ క్లస్టర్స్ సఫిక్సెస్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 27 టాపిక్ కింద ఓవల్ క్లస్టర్స్ ఒకసారి చూస్తే క్లియర్ ఈఏ, besieged IE, inauguration AU, soil OI, ceremonies IE, amphitheater EA, accompanied IE, next podium IU, society IE, proud OU, next one nations IO, beautiful AU, oppression IO. ఆన్సర్స్ మీకు ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. గ్లోరియస్ ఓయు, నెక్స్ట్ అచీవ్మెంట్ ఐఈ, ఫ్రీడమ్ ఈఈ, రెయిన్ ఈఐ, ట్రూ ఓఓ, పిన్ పాయింట్ ఓఐ, ఫెయిర్లీ ఏఐ, ట్రైల్ ఏఐ, పీపుల్ ఈఓ, కరేజ్ ఓయు, పేట్రియాట్స్ ఐఓ, అగైన్ ఏఐ, అపార్థీడ్ ఈఐ, కంట్రీ ఓయు, రిక్వైర్స్ యుఐ, హైట్స్ ఈఐ, క్యారీస్ ఐఈ. ఇవి మనకి సెకండ్ యూనిట్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా లెసన్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 27 కింద ఓవల్ క్లస్టర్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో దాని కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఓవల్ క్లస్టర్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 28 సఫిక్సెస్ కింద ఈ టాపిక్ కింద ఇదే లెసన్లో ఇవ్వడానికి అవకాశం అని ఒకసారి చూద్దాం. బిసీజ్డ్ ఈడి, ఇనాగరేషన్ ఐఓఎన్ టిఐఓఎన్, లవ్లీ ఎల్వై, ఇన్స్టాలేషన్ ఏటిఐఓఎన్, డెమోక్రాటిక్ టిఐసి, గవర్నమెంట్ ఎంఈఎన్టి, అకంపెనీడ్ ఎన్ఐఈడి. అంటే బ్రాకెట్లో మనకి ఇలా సఫిక్సెస్ 2 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కాంటెక్స్ట్ ప్రకారం సూటబుల్ సఫిక్స్ వర్డ్ ఏదైతుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ కాన్స్టిట్యూషన్ టిఐఓఎన్, హ్యుమానిటీ ఐటీవై, పొజిషన్ ఐఓఎన్, ఎమాన్సిపేషన్ టిఐఓఎన్, కంటిన్యూయింగ్ ఐఎన్జి, డిప్రైవేషన్ టిఐఓఎన్, బ్యూటిఫుల్ ఎఫ్యుఎల్, అప్రెషన్ ఎస్ఎస్ఐఓఎన్, అచీవ్మెంట్ ఎంఈఎన్టి, డెమాన్స్ట్రేషన్ టిఐఓఎన్, అపార్థీడ్ ఈఐడి, క్యారెక్టర్ ఈఆర్, హ్యుమానిటీ ఐటీవై, ఆబ్లిగేషన్స్ టిఐఓఎన్ఎస్, ఫుల్ఫిల్లింగ్ ఐఎన్జి, హానరబుల్ ఏబిఎల్ఈ, లాఫుల్ ఎఫ్యుఎల్, లిమిటెడ్ ఈడి, అప్రెస్డ్ ఈడి. ఇవి మనకి నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ లెసన్లో క్వశ్చన్ నెంబర్ 28 సఫిక్సెస్ అనే టాపిక్ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సఫిక్సెస్. ఇదే లెసన్లో నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ లెసన్లో క్వశ్చన్ నెంబర్ 29 రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అనే టాపిక్ కింద ఒకసారి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటివి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ చూస్తే ఇచ్చిన వర్డ్స్ అబ్సల్యూట్లీ, ఫెంటాస్టిక్, అడ్వర్సిటీ, ఎంగేజ్మెంట్. ఇందులో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ వచ్చేసరికి అబ్సల్యూట్లీ టీయూఎల్వై అని ఇచ్చారు, యాక్చువల్గా టీఈఎల్వై. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసరికి ఎంగేజ్మెంట్, ఛాలెంజెస్, కాన్సన్ట్రేట్, ఎవ్రీథింగ్. దీనిలో ఛాలెంజెస్ చివరి అక్కడ ఏఎన్జిఎస్ అని ఇవ్వడం జరిగింది, యాక్చువల్గా ఈఎన్జిఈఎస్. నెక్స్ట్ మెడికల్, అకరెన్స్, డిజేబిలిటీ, డిప్రెస్డ్. ఇక్కడ అకరెన్స్ ఏఎన్సిఈ అని ఇచ్చారు, యాక్చువల్గా ఈఎన్సిఈ. నెక్స్ట్ తర్వాత ఇండిపెండెంట్, ప్రోగ్రామర్, ప్రీమియర్, ప్రొవిజన్. దీంట్లో ఇండిపెండెంట్ చివర ఏఎన్టీ ఇచ్చారు, యాక్చువల్గా ఈఎన్టీ. నెక్స్ట్ అపార్థీడ్, ఆస్పీషియస్, యాబ్సెన్స్, అబాలిష్డ్. దీంట్లో ఆస్పీషియస్ సిఐఓఎస్ ఉండాలి, ఎస్ఐఓఎస్ ఇచ్చారు. సెరమనీ, కమ్యూనిటీ, కన్స్ట్రక్షన్, కన్విక్షన్. దీనిలో కమ్యూనిటీ యుఎన్ఐటివై, డబుల్ ఎం ఉంటుంది, కేవలం ఒకటే ఇచ్చారు. నెక్స్ట్ డెమోక్రాటిక్, డిస్క్రిమినేషన్, డోమినెన్స్, డిగ్నిటీ. దీనిలో డోమినెన్స్ చివర ఎన్ఏఎన్సిఈ ఉండాలి, ఎన్ఈఎన్సిఈ ఇచ్చారు. ఇనాగరేషన్ నెక్స్ట్ వన్
ఇల్యూజన్, ఇండివిజిబుల్, ఇన్వైటబుల్లీ. దీనిలో ఇనాగరేషన్ వచ్చేసరికి INAU ఉండాలి. నెక్స్ట్ తర్వాత అప్రెషన్, ఆబ్లిగేషన్, సెంచురీ, అబ్స్ట్రక్షన్. దీనిలో అప్రెషన్ ఇంకొక P ఉండాలి, ఒక PA ఇచ్చారు, OPP. నెక్స్ట్ 10th వన్ సుపీరియారిటీ, సీగ్రిగేషన్, సుప్రిమసీ, స్ప్లైడ్. దీనిలో సీగ్రిగేషన్ GRE ఉండాలి, GRI ఇచ్చారు. నెక్స్ట్ 11th వన్ కాన్స్టిట్యూషన్, ఆబ్లిచ్, ఎమాన్సిపేషన్, ఇన్స్టాలేషన్. దీనిలో PASION ఇచ్చారు, PATION ఉండాలి. నెక్స్ట్ 12th వన్ వచ్చేసరికి ఓవర్వెల్మ్డ్, ఎగ్జిస్టెన్స్, ఎమాన్సిపేషన్, కరేజియస్. దీనిలో ఓవర్వెల్మ్డ్ వచ్చేసరికి ఇక్కడ WHEL ఉండాలి, VEL ఇచ్చారు. నెక్స్ట్ 13 అడ్వర్సిటీ, ఇన్సూరెన్స్, డిస్వేడ్, ఎసెస్థెటిక్స్. దీనిలో ఇన్సూరెన్స్ ANCE ఉండాలి, ENCE ఉంది. నెక్స్ట్ రీకలెక్ట్, క్రియేచర్, స్నీక్, కంఫర్టబుల్. దీనిలో రీకలెక్ట్ ఇంకొక L ఉండాలి, RECOLLECT. నెక్స్ట్ 15th వన్ ప్లెజెంట్, కంపాషనేట్, వారల్డ్, సోషియబుల్. దీనిలో కంపాషనేట్ ఇంకొక S ఉండాలి, COMPASSIO. జనరస్, నెర్వస్, రిలయబుల్, ఒబీడియంట్. దీనిలో జనరస్ GENE, R తర్వాత O ఉండాలి, ROUS. 17th వన్ సోషియబుల్, కరేజియస్, ట్రస్టింగ్, వాలియంట్. దీనిలో కరేజియస్ COURA, GE, G తర్వాత E ఉండాలి, అక్కడ I ఇచ్చారు. యాస్పిరెంట్, డిలైట్, ఎఫర్డ్, జెలసీలీ. దీంట్లో మనకి యాస్పిరెంట్ వచ్చేసరికి RENT ఇచ్చారు, అక్కడ RANT, యాస్పిరెంట్. నెక్స్ట్ 19th వన్ వచ్చేసరికి లిటరేచర్, ఇంటలెక్చువల్, ఎక్సెప్షనల్, కాన్ఫిడెన్షియల్. దీనిలో ఇంటలెక్చువల్ ఇంకొక L ఉండాలి. నెక్స్ట్ వన్ రియలైజ్, సోషియబుల్, క్వారల్డ్, రిలక్వెంట్లీ. దీనిలో రిలక్వెంట్లీ వచ్చేసరికి ANTLY, ENTLY ఇచ్చారు, ANTLY రాయాలి. ఇది మనకి నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈ లెసన్లో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అనే టాపిక్ ఏదైతుందో దాని కింద ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వర్డ్స్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఓవెల్ క్లస్టర్స్, సఫిక్సెస్, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఒక అవగాహన వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.